ఒక సింపుల్ క్వశ్చన్. ఎందుకు హీట్ ఫ్లో అవుతుంది? ఎందుకు ఆబ్జెక్ట్స్ మూవ్ అవుతాయి? ఎందుకు కరెంట్ ఫ్లో అవుతుంది? ఆన్సర్ ఒక్కటే, పొటెన్షియల్ డిఫరెన్స్. పొటెన్షియల్ డిఫరెన్స్ వల్ల హై నుండి లోకి మూమెంట్ జరుగుతుంది. ఇప్పుడు ఈక్విలిబ్రియం అంటే ఏంటి? హై ఈక్వల్స్ లో అయితే డిఫరెన్స్ ఉండదు. డిఫరెన్స్ లేకపోతే మూమెంట్ ఉండదు. ఇదే ఈక్విలిబ్రియం అంటారు. ఈక్విలిబ్రియంలో ఫ్లో స్టాప్ అవుతుంది. సో హై టెంపరేచర్ నుండి లో టెంపరేచర్కి ఈ హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవడం వల్ల రెండు బ్యాలెన్స్ అవడం వల్ల ఈక్విలిబ్రియం ఏర్పడుతుంది. యాపిల్ చెట్టు నుండి ఎందుకు పడుతుంది? ఎందుకంటే పైన హై గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఉంటుంది, కింద లో గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఉంటుంది. ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ వల్ల ఆబ్జెక్ట్ హై నుండి లోకి మూవ్ అవుతుంది. డిఫరెన్స్ లేకపోతే ఫాల్ ఉండదు. స్లోప్ ఉంటే వాటర్ ఎందుకు కిందకి ఫ్లో అవుతుంది? పైన హై లెవెల్ ఉంది, కింద లో లెవెల్ ఉంది. ఈ లెవెల్ డిఫరెన్స్ని స్లోప్ క్రియేట్ చేస్తుంది. అందుకే వాటర్ హై లెవెల్ నుండి లో లెవెల్కి ఫ్లో అవుతుంది. స్లోప్ లేకపోతే ఫ్లో కూడా ఉండదు. బ్యాటరీ కనెక్ట్ చేస్తే బల్బు ఎందుకు గ్లో అవుతుంది? బ్యాటరీలో ఒక సైడ్ హై పొటెన్షియల్ పాజిటివ్ ఉంటుంది, ఇంకో సైడ్ లో పొటెన్షియల్ నెగిటివ్ ఉంటుంది. ఈ వోల్టేజ్ డిఫరెన్స్ వల్ల కరెంటు ఫ్లో అవుతుంది. కరెంట్ ఫ్లో అయితే బల్బు గ్లో అవుతుంది. వోల్టేజ్ డిఫరెన్స్ లేకపోతే కరెంటు కూడా ఉండదు. హీట్ అయినా, గ్రావిటీ అయినా, వాటర్ అయినా, ఎలక్ట్రిసిటీ అయినా, ఫీల్డ్స్ ఏవైనా కూడా రూల్ ఒకటే, హై పొటెన్షియల్ నుండి లో పొటెన్షియల్కి. అది ఈక్విలిబ్రియం అంటే ఫ్లో ఉండదు. ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్, ఈ డిఫరెన్స్ ఎలా క్రియేట్ అవుతుంది? హీట్లో హీటర్ ఆన్ చేయాలి, వాటర్లో పంప్ వర్క్ చేయాలి, అప్పుడే వాటర్ స్టోరేజ్ ట్యాంక్కి వెళ్తుంది. ఎలక్ట్రిసిటీలో బ్యాటరీ ఛార్జ్ చేయాలి. సింపుల్గా ఎనర్జీ ఇవ్వకపోతే డిఫరెన్స్ క్రియేట్ కాదు, డిఫరెన్స్ లేకపోతే ఫ్లో లేదు. ఇప్పుడు ఈసీ బేసిక్స్ క్లియర్గా చూద్దాం. ఎలక్ట్రిసిటీలో వోల్టేజ్ అంటే పొటెన్షియల్ డిఫరెన్స్. ఆ వోల్టేజ్ వల్ల ఫ్లో అయ్యేది కరెంట్. ఆ కరెంట్ని కంట్రోల్ చేసేది రెసిస్టెన్స్. మనం ట్యాప్ ఆన్ ఆఫ్ చేస్తాం కదా, అలా రెసిస్టెన్స్ని మనం కంట్రోల్ చేయొచ్చు. దానికి ఒక డివైజ్ ఉంది, దాన్ని రియోస్టాట్ అంటారు. ట్యాప్ ఎలా వర్క్ చేస్తుందో రియోస్టాట్ అలా వర్క్ చేస్తుంది. మనము రెసిస్టెన్స్ పెంచి అంటే ట్యాప్ని క్లోజ్ చేస్తుంటే వాటర్ ఫ్లో తగ్గిపోతుంది కదా, రియోస్టాట్లో కూడా అలా చేయొచ్చు. సో ముందు బ్యాటరీ ఛార్జ్ చేస్తే వోల్టేజ్ క్రియేట్ అవుతుంది, మనం వైర్స్ కనెక్ట్ చేస్తే కరెంట్ ఫ్లో అవుతుంది. రెసిస్టెన్స్ని మనం కంట్రోల్ చేయొచ్చు. రియోస్టాట్ ద్వారా మనం కంట్రోల్ చేయొచ్చు.